అడిగారట. ఏంటండి ఇంతసేపు ప్రజలతో ఉన్నారంటే, మా దగ్గర అట్లనే ఉంటదండి, ప్రజలు ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటారు, మాతోటే కలిసి ఉంటారు, మేము వాళ్ళతో మాట్లాడాల్సిందే అని చెప్పారట. అంటే ప్రజలతోటి ఎన్ని గంటలు ముఖ్యమంత్రులు గలుపుతారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలా సందర్భాల్లో మనకు వచ్చింది. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు కూడా చాలా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసిన సందర్భం ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారండి. మనకి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారు అంత గొప్పగా ఎందుకు నిలబడ్డారంటే, మీరు చూడండి, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పొద్దుట పూట మీరు 6 to 7 ఎవరు వెళ్ళినా కలుస్తారు. ఒక ఫంక్షన్ అండి అది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి అపాయింట్మెంట్ లేకుండా సాధారణ ప్రజలు డైరెక్ట్ గా పోవచ్చు. ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు కలవచ్చు. రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి కావడానికి కారణం దాంట్లో అదొక పాయింట్ అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ మనం కాంటెక్స్ట్కి వస్తే, ఇప్పుడు మీరు చూపించినటువంటిది ఏంటి అని అంటే, మీరు చూపించింది 2018లో జరిగిన సంఘటన. నేను కూడా దాన్ని ఫాలో అయ్యాను. ఎందుకు ఫాలో అయ్యానంటే, మేము కూడా అనేక బీసీ ఉద్యమాల్లో మమేకమై ఉంటాం కాబట్టి ఆ సంఘటన మా దాకా వచ్చింది. ఆ సంఘటన ఏంటి అంటే, నాయి బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలను చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. ఉండవల్లి ఇంటి దగ్గరికి వెళ్ళినారు, లేకపోతే ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ సెక్రటేరియట్కి వెళ్ళినటువంటి సందర్భంలో బయటనే, లోపలకు కూడా పిలవలేదు వాళ్ళని. అక్కడ నాయకులు వెళ్ళారు, ఆ నాయి బ్రాహ్మణుల సంఘానికి సంబంధించిన నాయకులు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్తుంటే అక్కడ బయటనే మాట్లాడారు వాళ్ళతోటి. మాట్లాడిన సందర్భంలో వాళ్ళు రిప్రజెంటేషన్ చేయబోయారు. వాళ్ళ సమస్యలు చెప్పబోతే, ఉండవయ్యా, వినవయ్యా, ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ తోకలు కత్తిరిస్తాను, ఇంకా మీరు పూర్తి ప్లే చేయలేదు, లాస్ట్ లో ఉంటుంది, మీ తోకలు కత్తిరిస్తాను అనేటటువంటి మాట చెప్పినటువంటి సంఘటన. ఆ వీడియో అప్పుడు చాలా దుమారం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇంత హార్ష్ గా బిహేవ్ చేస్తారు అనేటటువంటి ఒక సందర్భాన్ని ఇప్పుడు కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తుంటారు. ఎందుకంటే సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి సంఘటనలందరినీ ఇప్పుడు బయటకు తీసేసి వాటిని చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బట్ అదే నేనేమంటున్నాను, ఒకప్పుడు పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి అంత ట్రాక్ రికార్డ్ లేదు. అందుకే ఆ వెలితి ఇప్పుడు గమనించారు. కాబట్టి మీరు చూడండి, ఒక మాస్ క్రౌడ్ లీడర్ కాదు, తర్వాత మాస్ పుల్లర్ కాదు, తర్వాత మంచి స్పీకర్ కూడా కాదు. ఒకప్పుడు చాలా బోరింగ్ గా ఉండేది. ఈవెన్ దో ఆఫ్ ద రికార్డ్ లో అధికారులు కూడా చెప్తారు, చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అంటే చాలా బోర్ కొడుతుంది, గంటలు మాట్లాడేస్తారు, మనకు మాట్లాడటానికి అవకాశం ఇయ్యరు, వన్ సైడ్ మాట్లాడతారు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా ఉండే. కానీ ఇప్పుడు అవన్నీ చేంజ్ చేస్తున్నారు. చేంజ్ అయింది అని అంటే, తనలో ఇప్పటి వరకు జరిగినటువంటి లోపాల్లో, అడ్మినిస్ట్రేటర్ గా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నటువంటి మైనసెస్ అన్ని కూడా ఇప్పుడు కవర్ చేసుకునేటటువంటి సందర్భంలో ఇప్పుడు పబ్లిక్ ఇంటరాక్షన్ పెంచుకున్నారు. ఇప్పుడు జరిగిన మార్పు అదే. మనం చర్చ పెట్టింది కూడా ఆ అంశం పైనే. బట్ గతంలో చంద్రబాబు నాయుడు ఇలా ఉండేవారు, అధికారులతో గాని ప్రజలతో గాని ఏదైనా సంఘాలు వచ్చినప్పుడు గాని వాళ్ళతో రెస్పాండ్ అయ్యేటటువంటి సందర్భంలో ఈ తరహా బిహేవియర్ ఉండేది. బట్ ఇప్పుడు హ్యాస్ టు చేంజ్. ఇప్పుడు మీకు కాయిన్ కి రెండో వైపు కనపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అని అంటే, ప్రజలతోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటానికి తను చేస్తున్నటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలను అడ్డం పెట్టుకున్నారు. మీరు ఇవాళ తుమ్మలపెంట చువెల దిన్న కార్యక్రమంలో కూడా అదే. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మరబోట్ల